హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ అటెండ్ అయ్యి మీకు ఆన్లైన్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మీకు ఫిజికల్ కార్డ్ అలాట్ అయ్యిందా లేదా, అండ్ ఫిజికల్ కార్డ్ మీ ఇంటికి రావడానికి మీరు స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది. సో ఈ వీడియో చూసి మీరు మీ స్మార్ట్ కార్డ్ అంటే మీ ఫిజికల్ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ అనేది మీకు జనరేట్ అయ్యిందా, మీ ఇంటికి పోస్ట్లో స్టార్ట్ అయ్యిందా అనేది మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు aptransport.org ఈ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లైసెన్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. లర్నర్స్ లైసెన్స్, పర్మనెంట్ లైసెన్స్, రెన్యువల్, డూప్లికేట్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో పర్మనెంట్ లైసెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మీరు చలాన్ చెక్ చేసుకోవచ్చు, మీ వెహికల్ మీద ఏదైనా చలాన్ ఉంటే. లేకపోతే ఇక్కడ ట్రాక్ యువర్ స్మార్ట్ కార్డ్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ మాడ్యూల్ అని అయితే అడుగుతుంది. ఒకసారి జూమ్ చేస్తా కొంచెం. సో ఇక్కడ సెలెక్ట్ మాడ్యూల్ అని అయితే అడుగుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ మీద సెర్చ్ చేయొచ్చు, లేకపోతే మీ ఆధార్ నెంబర్ మీద కూడా అయితే సెర్చ్ చేయొచ్చు. అప్లికేషన్ నెంబర్ గుర్తు లేకపోతే ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చింది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ గెట్ డేటా కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టేటస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వచ్చేసరికి కార్డు డిస్పాచ్డ్. ఇక్కడ నేను నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇక్కడ కార్డ్ డిస్పాచ్డ్ అని కనిపిస్తుంది. అండ్ కార్డు ప్రింటెడ్ వచ్చేసి జూలైలో ప్రింట్ అయినట్టుగా అయితే నాకు చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఎప్పుడు కార్డు ప్రింట్ అయింది, ఒకవేళ ప్రింట్ అయిందా లేదా అనేది కూడా మీకు ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. కార్డ్ పోస్టెడ్ డేట్ ఇక్కడ వరకు అయితే, కార్డ్ పోస్టెడ్ అంటే మీకు పోస్ట్లో ఎప్పుడు సెండ్ చేశారు అనేది ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. కిందన ట్రాకింగ్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ కార్డ్ అనేది పోస్ట్ అయిన తర్వాత మీకు అది నెలలో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, 3 monthsలో పట్టవచ్చు. సో చాలా టైం అయితే పట్టవచ్చు. నాకైతే దగ్గర 1 month అయితే టైం పట్టింది. సో నాకు ఇంటికి డెలివరీ అవ్వడానికి. సో మీకు కూడా టైం అయితే పట్టవచ్చు. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ రాలేదు అని అంటే మీరు ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది, వెళ్ళి అక్కడ ఎంక్వైరీ అయితే చేయాల్సి ఉంటుంది. సో అదొక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్గా వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.